అలాగే మనం చూస్తూ ఉన్నాము కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఇల్లీగల్ కేసు పెట్టి ఆయన ఒక ఎప్పటి నుంచో కూడా ఆయన ఉన్నారు, పాలిటిక్స్లో ఉన్నారు, ఆయన ఒక ఎక్స్ మినిస్టర్గా పనిచేశారు. ఇలాంటి ఇల్లీగల్ కేసులు పెట్టి ఆయన్ని ఏ విధంగా అరెస్ట్ చేశారు? అయితే ఖచ్చితంగా మీరు ఎవ్వరిని వదలట్లేదు. ఈ రెడ్ బుక్ రాజ్యమేలుతుందనేటువంటి విషయం మీరు దీన్ని పరాకాష్ఠకు దానికి మించి ఇంకేదన్నా ఉంటే కూడా చెప్పొచ్చు, అలా మీరు చూపిస్తూ ఉన్నారు. కానీ ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి మనం మాట్లాడాల్సి వస్తే జగనన్న హయాంలో గుడ్ గవర్నెన్స్ అన్నాము. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి ఆలోచిస్తే ఎవరైనా కూడా ఇదొక హరాస్మెంట్ గవర్నెన్స్ అని చెప్పి పిలుస్తున్నటువంటి పరిస్థితి. ఈ పరిస్థితులు చూసి ఎక్కడి నుంచి వస్తారు? ఎక్కడి నుంచి ఇన్వెస్టర్స్ కానీ ఇండస్ట్రియలిస్ట్స్ కానీ ఏవేవో చెప్తున్నారు కదా, ఇవన్నీ ఎలా అవుతాయి? ఈ పాలన మారినప్పుడు ప్రజల సంక్షేమం గురించి మీరు ఆలోచించినప్పుడు ఒక చక్కటి ప్రజాపాలన పారదర్శకంగా ఇవన్నీ డిస్పారిటీస్, ఈ బయాస్డ్ మేనర్స్ ఇవన్నీ మానుకున్నప్పుడే ఈ ఒక చక్కటి పాలన అనేది ఎవరైనా కూడా అందించగలుగుతారు. కాబట్టి మీకు ఆ ఉద్దేశం లేదు, మీకు ఆ ఆలోచన లేదు, కేవలం ఒక బయాస్డ్గా పాలన నడుస్తూ ఉంది. ఖచ్చితంగా ప్రజలు అన్ని గమనిస్తున్నారు, ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారు. అలానే ఏదైతే ఇదే కాదు కోకొల్లలుగా ఉన్నాయి, నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా ఇవన్నీ ప్రజలు ఏమీ మర్చిపోవట్లే, ప్రజలు అన్నీ గుర్తుపెట్టుకుంటున్నారు, కానీ సమయం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైనా ఇలాంటి ఇష్యూస్ వచ్చినా దేనికైనా కూడా మా నిజాయితీయే మా నమ్మకం, మా నాయకుడు సిద్ధాంతమే, మా పార్టీయే, మాకున్నటువంటి మా కార్యకర్తల కమిట్మెంటే ఈరోజు మా అందరికి కూడా మమ్మల్ని ఇంకా కూడా నిలబెడుతుంది. మేము ఇంకా ధైర్యంగా అడుగేస్తాము. మీరు ఇలాంటివి ఎన్ని పెట్టుకున్నా, ఎన్నిట్లో మమ్మల్ని ఏం చేయాలని చూసినా ప్రధానికి వన్ డే మీ అంతా కూడా యూఆర్ ఆల్ ఆన్సరబుల్, యూఆర్ ఆల్ అకౌంటబుల్. ఖచ్చితంగా కూడా ఒక సమయం వచ్చినప్పుడు దీనికి మీరు సమాధానం చెప్పుకునేటువంటి రోజులు వస్తాయి. ఖచ్చితంగా తెస్తాము. ఎక్కడా కూడా మా పోరాటం ఆపమని చెప్పి స్పష్టంగా మీ అందరికీ కూడా తెలియజేస్తాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ .న్యూస్.